ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా, అన్నిటికంటే చాలా ప్రాముఖ్యముగా మనము మొదటి స్థానము మనం ప్రభువుకి ఇవ్వాలి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. ఇద్దరు అక్కచెల్లెలు ఉన్నారండి బైబిల్ గ్రంథంలో. వారికి ఒక సోదరుడు కూడా ఉన్నాడు. ఆయన పేరు లాజరు, మార్తా, మరియ. బేతని అనే ప్రాంతంలో ఇశ్రాయేల్ దేశంలో ఆ కుటుంబము నివాసం కలిగి ఉన్నప్పుడు యేసు క్రీస్తు ప్రభువారు 2024 సంవత్సరం క్రితము ఆయన పరిచర్య చేస్తున్నప్పుడు బేతనియా గ్రామానికి వచ్చినప్పుడల్లా ఆ కుటుంబాన్ని, ఆ ఫ్యామిలీని ప్రభు విజిట్ చేసేవారు. అయితే ప్రభు వచ్చినప్పుడు చాలా చక్కటి మర్యాద చేస్తూ మరి వారిని దర్శించినప్పుడు వారిని చూసి చాలా ప్రభు సంతోషపడేవారు. అయితే విషయం ఏంటంటే, ఒకసారి యేసు క్రీస్తు ప్రభువారు ఆ బేతనియా గ్రామానికి వచ్చినప్పుడు మార్తా, మరియ, లాజరు గృహాన్ని ప్రభు దర్శిస్తున్న సందర్భంలో మార్తా ప్రభుతో మాట్లాడుతూ ఉంది. అయితే మార్తా గమనిస్తూ ఉంది యేసు ప్రభుని. యేసు ప్రభు కూడా వారి యొక్క హృదయాలను, వారి యొక్క ఆలోచన విధానాలను ప్రభు గమనిస్తూ ఉన్నాడు. అయితే మార్తా యొక్క హృదయ అంతరంగాన్ని గుర్తించిన యేసయ్య అంటున్నాడు, మార్తా, మార్తా, నీవు అనేకమైన పనుల గురించి విచారము కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒకటే. మరియ ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకున్నది, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు. అంటే ఇక్కడ గమనించాల్సిన సత్యం ఏంటంటే, ఆమె ఇహలోక సంబంధమైన పనుల గురించి విచారము కలిగి తొందరపడుతూ ఉంది. ఎవరండి? మార్తమ్మ గారు. కానీ మరియమ్మ గారు అయితే యేసు ప్రభు రాగానే ఆయన యొక్క సన్నిధిలోనికి వచ్చి దేవుని యొక్క జీవగల మాటలు వినటానికి, ఆయన సన్నిధిలో ఉన్న సంతోషాన్ని, ఆయన ఇచ్చే ఆనందాన్ని, ఆ యొక్క అభిషేకాన్ని, ఆ సంపూర్ణమైన సంతోషాన్ని అనుభవించడం కొరకై తన సమయాన్ని ప్రభుకి ఇచ్చింది. ఇక్కడ గమనించాల్సిన సత్యం ఏంటంటే, మార్తమ్మ 2వ స్థానం ఇచ్చింది ప్రభుకి, మరియమ్మ మొదటి స్థానం ఇచ్చింది. నీవు ప్రభువుకి ఏ స్థానం ఇస్తున్నావు? నీ హృదయంలో దేనికి ప్రాముఖ్యత ఇస్తున్నావు? ఈ దినమున దేవుని వాక్యం ద్వారా మనతో మాట్లాడుచున్నాడు. ఇక్కడ యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు, మార్గములలో నిలిచి ఉండుడి. దేవునికి స్తోత్రం. పురాతన మార్గముల గురించి విచారించుడి. మేలు కలుగు మార్గమేదని అడిగి అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. చాలామంది వారి ఇష్టమైన మార్గములో వెళ్ళటం వలన అనేక మంది సంతోషాన్ని కోల్పోతున్నారు, సమాధానాన్ని కోల్పోతున్నారు, ఆత్మీయ జీవితాన్ని నష్టపరుచుకుంటున్నారు. ఈ దినమున దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. దేవుడు బిడ్డారా, మనమందరము కూడా మన యొక్క అనుదిన ప్రయాణంలో, విశ్వాస జీవితంలో, ప్రార్థనా జీవితంలో మనము ఏ మార్గంలో ప్రయాణం చేస్తున్నాం? ఈరోజు వాక్యం ద్వారా ప్రభు మనతో మాట్లాడుచున్నారు. పురాతనమైన మార్గములను విచారించి తెలుసుకోమని వాక్యం ద్వారా ప్రభు మనతో మాట్లాడుచున్నాం. మేలు కలుగు మార్గం ఏది? మేలు కలిగిన మార్గం. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యంలో గమనించినట్లయితే ఈ దినాల్లో చాలా మంది మేలు కలిగిన మార్గమును అడగటం లేదు, విచారించడం లేదు, జీవించడం లేదు. అయితే మనము ఈరోజు దేవుని యొద్ద నుండి నెమ్మదిని, శాంతిని, సమాధానమును, అభిషేకమును, ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని, ఆశీర్వాదాన్ని మనం పొందాలంటే పురాతన మార్గం గురించి విచారించాలి. దేవునికి స్తోత్రం. ఈ దినములలో అనేక మంది, కొంతమంది ఏమో ఆ దేవుని యొక్క మార్గములో ప్రయాణం చేస్తున్నారు, కొంతమంది దేవుని మార్గములో ప్రయాణం చేయట్లేదండి. అయితే ఇక్కడ 5 విధాలైన అనుభవాలు మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. 5 రకాల మార్గాలు ఉన్నాయండి. ఒకటి పరిశుద్ధ మార్గము. అంటే మనము నెమ్మది కలిగి ఉండాలంటే, దేవునికి స్తోత్రం, ఒక వ్యక్తి యేసు ప్రభు రక్తములో కడగబడి మారు మనసు పొంది నమ్మి బాప్సం పొందడం ద్వారా, పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం పొందడం ద్వారా, అపొస్తల బోధ యందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయడం యందును సహవాసములో ఎవరైతే ఉంటారో వారు పరిశుద్ధ మార్గములో ప్రయాణం చేస్తారు. 2వ మార్గము నీతి మార్గము, 3వ మార్గము కృపగల మార్గము, 4వ మార్గము విశ్వాస మార్గము, 5వ మార్గము ప్రేమగల మార్గము. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియులారా, మన యొక్క పాత స్వభావము, పాత క్రియలన్నీ నుండి విడుదల పొంది ఆత్మీయ జీవితంలో మనం సంతోషంగా ఉండాలంటే
మనమందరము కూడా పరిశుద్ధ మార్గములో ప్రయాణం చేయాలి. రెండవది నీతి మార్గములో ప్రయాణం చేయాలి. మూడవది కృపగల మార్గములో ప్రయాణం చేయాలి. నాలుగవది విశ్వాస మార్గములో మనం ప్రయాణం చేయాలి. ఐదవది ప్రేమగల మార్గములో మనం ప్రయాణం చేయాలి. దేవుని యొక్క వాక్యములు ఇక్కడ మనం గమనించినట్లయితే, దేవునికి స్తోత్రం. పురాతన మార్గం అంటే ఏంటంటే పరిశుద్ధ మార్గము మనకు అవసరమైనది. అంటే అపోస్తల బోధ ఎందును, రొట్టె విరుచుట ఎందును, ప్రార్థన చేయటం ఎందును, సహవాసములో ఎవరైతే ఉంటారో వారందరూ కూడా దేవునికి మహిమకరముగా జీవిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మన జీవితంలో దైవ దర్శనం అనేది చాలా అవసరం. దేవుని ప్రత్యక్షత అనేది మనకు చాలా అవసరం. దేవునికి స్తోత్రం. కొంతమంది మరి వారి యొక్క జీవితంలో ఈ పురాతన మార్గం వద్దండి, మాకు ఉపవాస ప్రార్థన వద్దండి, మాకు ఆన్లైన్ ప్రేయర్ వద్దండి, ఏంటండి మా కుటుంబ ప్రార్థన వద్దండి, మాకు వ్యక్తిగత ప్రార్థన వద్దండి, మాకు గృహ కూడికలు వద్దండి, ఇలాంటి స్థితిలో కొందరు ప్రయాణం చేస్తున్నారు. మనం వారి వలె ఉండకూడదని ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రభునందు ప్రియులారా, హెబ్రీయులకు రాసిన పత్రికలో కూడా మరి ఇక్కడ ఒక మార్గం గురించి పరిశుద్ధ ఆత్మ దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడండి. ఇక్కడ గమనించండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 19-20 చదువుకుందామండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 19-20 అండి. చదవండి. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవమగలదియు ఆయన శరీరమును అను తెర ద్వారా ఏర్పరచబడినదని మార్గమున ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ప్రతిష్ఠించిన మార్గము అంటే నూతనమైన మార్గము, జీవగల మార్గము, నిత్య జీవము నడిపించే మార్గము, పరలోకాన్ని నడిపించే మార్గములో మనం జీవించాలి. యేసు క్రీస్తు ప్రభువారు ఆయన నిన్న నేడు ఎల్లప్పుడూ ఏకరీతిగా ఉన్నాడు. యేసు ప్రభువారు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడిన మార్గమున అంటే ఆయన రక్తము ద్వారా, అంటే యేసు ప్రభు యొక్క రక్తము ద్వారా మనమందరము పరిశుద్ధపరచబడుతున్నాం. పరిశుద్ధ స్థలములో ప్రవేశించుటకు దేవుడు మనకు ఒక ధైర్యాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. అవునండి, దేవుని యొక్క మార్గములో మనము అంటే ప్రతిష్ఠించిన మార్గము, మన జీవితాలు ప్రతిష్ఠించుట అంటే అర్థం ఏంటంటే పరిశుద్ధత కలిగి జీవించుట. అంటే మన శరీరము, ప్రాణము, ఆత్మను సజీవయాగముగా దేవునికి సమర్పించుకొని మనము దేవుడు ప్రతిష్ఠించిన మార్గములో, ఈ నూతనమైన మార్గములో మనం ప్రయాణం చేయాలి. దేవునికి స్తోత్రం. ఇరుకు మార్గం అనగా ఏంటి? నిత్య సియోను అంటే నిత్యత్వములోనికి. దేవునికి స్తోత్రం. ఒక మహిమ గల సియోను అనే ఒక పరిశుద్ధ స్థలం ఉంది. ఒక నూతన యెరూషలేము అనే ఒక పరిశుద్ధమైన పరలోక పట్టణం అనేది దేవుడు మనకు ఏర్పరిచాడు. అంటే మరణము తర్వాత మనందరికీ ఒక జీవితం అనేది ఉంది. మరణముతో ఈ జీవితం ముగించబడలేదండి. మరణం తర్వాత మనమందరము కూడా ఆత్మలోకములో అంటే పరలోకములో, ఆ పరలోక రాజ్యములో మనం చేరవలసి ఉన్నది. దేవునికి స్తోత్రం. ఆ మహిమగల దేవుడు లోకాన్ని జయించిన యేసయ్య, పాపమును జయించిన ప్రభు, వ్యాధిని జయించిన ప్రభు, ప్రకృతిని జయించిన యేసయ్య. దేవునికి స్తోత్రం. అపవాదిని, మరణమును, పాతాలను జయించిన జయవీరుడు యేసు క్రీస్తు ప్రభువారు ఆ మహిమగల సింహాసనంలో కూర్చున్నప్పుడు జయించిన సంఘం, మెలకువైన సంఘము, దేవుని మార్గములో ప్రయాణం చేస్తున్న దేవుని బిడ్డలు ఆ మహిమగల రాజ్యములో ప్రవేశిస్తున్నారు. ఎవరు వారు? ఇరుకు మార్గములో ప్రయాణం చేసేవారు నిత్య జీవానికి వెళ్తారు. అయితే విశాలమైన మార్గములో ప్రయాణం చేసేవారు ఎక్కడికి వెళ్తారండి? నిత్య నరకానికి వెళ్తారు. అంత మాత్రమే కాదు, అక్కడ కటిక చీకటి, పాతాళము, అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. ఆ భయంకరమైన ఆ నరక వేదన మనకు అవసరం లేదు. అయితే దేవుడు ఏర్పరిచిన ఇరుకు మార్గములో, ఈ నిత్య జీవం అనే మార్గములో, దేవుడు ప్రతిష్ఠించిన మార్గములో మనమందరము ప్రయాణం చేయవలసి ఉన్నది. హల్లెలూయా. కనుక దేవుని మాటలు గమనించినట్లయితే
లయకర్త సాతానుడు వచ్చినప్పుడు దేవునికి స్తోత్రం. ప్రియులారా, మనము లోకాన్ని జయించాలంటే మనమందరూ ప్రార్థనాత్మ కలిగి ఉండాలి, పరిశుద్ధాత్మిక అభిషేకాన్ని మనం కలిగి ఉండాలి, నూతనమైన మార్గములో మనం ప్రయాణించాలి. దేవుని పరిశుద్ధ నామమును స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఎజ్రా గ్రంథము 8వ అధ్యాయం 27, 28, 29 వచ్చిన చదువుకుందామండి. ఎజ్రా గ్రంథము 8వ అధ్యాయము 28, 29, 28, 27 చదువుకుందాం. 27, 28, 29 వరకు చదువుకుందాం. 398 పేజీ పాత నిబంధన గ్రంథంలో ఎజ్రా 8వ అధ్యాయము 27 నుండి. ఏడు 7,000 తులములు గల 20 బంగారపు గిన్నెలను, బంగారమంత వెలగల పరిశుద్ధమైన 2 రాగి పాత్రలను తూచి వారి చేతికి అప్పగించి, మీరు యెహోవాకు ప్రతిష్ఠించబడిన వారు, పాత్రలను ప్రతిష్ఠితములైనవి, ఈ వెండి బంగారములను మీ పితరుల దేవుడైన యెహోవాకు స్వేచ్ఛార్పణలై ఉన్నవి. దేవునికి మహిమ కలుగుగాక. కాబట్టి మీరు యెరూషలేములో యెహోవా మందిరపు ఖజానా గదులలో యాజకుల యొక్కయు, లేవీయుల యొక్కయు, ఇశ్రాయేలు పెద్దల యొక్కయు, ప్రధానులైన వారి ఎదుట వాటిని తూచి అప్పగించు వరకు వాటిని భద్రముగా ఉంచుడని వారితో చెప్పాను. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. మనమందరము కూడా ఒక పరిశుద్ధమైన పాత్రలుగా ఉండవాలని దేవుడు కోరుచున్నాడు. మరి దేవుని చేత ఏర్పాటు చేయబడిన దేవుని బిడ్డలు ప్రతిష్ఠించబడిన పాత్రలుగా దేవునికి మహిమ కొరకు జీవిస్తారు. ప్రతిష్ఠత అంటే ఏంటండి? పరిశుద్ధత. మనమందరము కూడా దేవునికి ఒక పరిశుద్ధ పాత్రలుగా ఉన్నప్పుడు దేవుడు ఆయన మహిమ కొరకు సంఘములో, సమాజములో, ఈ లోకములో దేవుడు ఏం చేస్తాడు? మనల్ని ఆయన మహిమ కొరకు వాడుకుంటాడు. ఆయన అభిషేకాన్ని ఇచ్చి, ఆయన కృపవరాలు మనకి ఇచ్చి ఏంటండి మనల్ని ఎలా వాడుకోవాలో అలా వాడుకుంటాడు. అయితే మీ జీవితంలో, మన జీవితంలో ఎప్పుడైతే మనము దేవునికి ఒక ప్రయోజనకరమైన పాత్రలుగా, ఒక విలువైన పాత్రలుగా మనము ఉంటామో, అప్పుడు దేవుడు మనకు ఏం చేస్తాడంటే అభిషేకాన్ని ఇచ్చి ఆయన మహిమ కొరకు వాడుకుంటాడండి. దేవుడి వాక్యములో మనం చూసినట్లయితే మనము మరి మన యొక్క జీవితంలో బంగారు పాత్ర అంటే ఏంటండి? పరిశుద్ధమైన సువాసనతో నిండిన పాత్ర అని ఇక్కడ గమనిస్తున్నాం. దేవునికి స్తోత్రం. అయితే దేవుడు మనకిచ్చిన రక్షణ, దేవుడు మనకిచ్చిన ఉపదేశమును, దేవుడు మనకిచ్చిన సంఘమును, దేవుడు మనకిచ్చిన వాగ్దానాలను, దేవుడు మనకిచ్చిన వాక్యాన్ని, దేవుడు మనకిచ్చిన పరిశుద్ధాత్మిక నడిపింపును మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో, దేవునికి స్తోత్రం, మనం ఏంటండి మనము దేవునికి ఒక ప్రయోజనకరమైన బిడ్డలుగా మనం జీవిస్తాం. దేవునికి స్తోత్రం. లోకానికి, లోక సంబంధమైన ఆలోచనలతో ఉండకుండా, లయకర్తైన సాతాను యొక్క మాటలు వినకుండా, సాతాను సంబంధమైన మనుషులతో సహవాసం చేయకుండా మనం ఎప్పుడైతే దేవునికి స్తోత్రం దేవుని మార్గములో మనము మరి ప్రయాణం చేస్తామో మన జీవితాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి. హల్లెలూయా. కనుక మన యొక్క జీవితమును మనం కాపాడుకోవాలి దేవుని యొక్క సన్నిధిలో. దేవునికి స్తోత్రం. అయితే కొంతమంది పాత్రలు ఎలా ఉన్నాయంటే దేవునికి ప్రయోజనకరంగా లేవు. కొంతమంది జీవితాలు దేవునికి ప్రయోజనకరంగా లేవు. వారు ఎలా ఉంటారంటే క్రోధముతోనూ, కోపముతోనూ, ఏంటండి అనేక రకాలైన చెడు అలవాట్లతోనూ, చెడు మాటలతో నిండి ఉండడం వలన వారి యొక్క హృదయము నిండి ఉన్న దాన్ని బట్టి వారి యొక్క నోరు మాట్లాడుతూ ఉంటుంది. వారి యొక్క జీవితాన్ని బట్టి వారి యొక్క విధానాలు ఈ లోకంలో కనబడుతూ ఉంటాయి. కనుక మరి మనమందరము కూడా మరి ప్రయోజనకరమైన పాత్రలుగా ఉండాలని దేవుడు కోరుచున్నాడు. అయితే యేసు ప్రభు యొక్క రక్తము చేత మనం ఎప్పుడైతే కడగబడుతున్నామో, ఆయన కృపాసనకు వచ్చి మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తుంటామో, ఎప్పుడైతే ఆయన వాక్యాన్ని మనం అంగీకరిస్తామో, ఆ వాక్యాన్ని మనం ఎప్పుడైతే ప్రేమిస్తామో, మన యొక్క జీవితం అనే హృదయం అనే పాత్రలో దేవుని యొక్క దయ మనలో ఉంటుంది. హల్లెలూయా. దేవుని ప్రేమ గల పాత్రగా మనము సంఘములోను, సమాజంలోను, మన కుటుంబాల్లోను, ఇరుగు పొరుగు వారి మధ్యలో ఆయన మహిమ కొరకు జీవించగలుగుతాం. హల్లెలూయా.
హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేవునికి విరోధముగా ఉన్న సమయంలో ఉంటే, దేవునికి విరోధంగా ఉంటే ఏం జరుగుతుంది? ఆయన మహిమ కొరకు వాడబడలేము. మనం దేవునికి విరోధులుగా ఉండకూడదు. ప్రైజ్ ది లార్డ్. కనుక దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం చదువుకుందామండి. అయినను ఆ బలాధిక్యము మా మూలమైనది కాక దేవుని యందైనట్లు మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు. ప్రైజ్ ది లార్డ్. అంటే ఈ మట్టి ఘట్టమైన ఈ శరీరములో దేవుడు మనకు మన శరీరంలోనికి, మన ప్రాణములోనికి, మన ఆత్మలోనికి ఏం పంపిస్తున్నాడు? పరిశుద్ధాత్మ శక్తిని పంపిస్తున్నాడు. హల్లెలూయా. ఈ పరిశుద్ధాత్మ శక్తి మనలోనికి ఎప్పుడు వస్తుందంటే, మనము కనిపెట్టి దేవుని సన్నిధిలో ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో ఈ మట్టి ఘట్టమైన ఈ శరీరము రూపాంతరం చెందుతుంది. దేవునికి స్తోత్రం. ఆనాడు యేసు క్రీస్తు ప్రభువు చెప్పారు, ఆయన శిలువపై మరణించి తిరిగి లేచిన తర్వాత నేను వెళ్ళి మీకు పరిశుద్ధాత్మను పంపిస్తాను, ఆదరణకర్తను పంపిస్తాను, మీరు కనిపెట్టి ప్రార్థన చేయండి అని చెప్పినప్పుడు అక్కడ అనేక మంది పురుషులు, స్త్రీలు, దాదాపు 120 మంది వారు ఏం చేశారండి? మేడ గదిలో ప్రార్థన చేస్తున్నారు. దేని కొరకు తెలుసా అండి? దేవుని శక్తిని పొందుకోవటానికి, దేవుని యొక్క అభిషేకాన్ని పొందుకోవటానికి, రూపాంతరం చెందడానికి. వారు ఎప్పుడైతే విశ్వాసముతో, ఏక మనసుతో, తగ్గింపుతో వారు ప్రార్థన చేశారో, దేవునికి స్తోత్రం, దేవుని యొక్క అభిషేకం వారిపైకి వచ్చింది. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క అభిషేకము మన మీద నిలిచి ఉండాలంటే ఈ మట్టి ఘట్టమైన ఈ శరీరంలోనికి పరిశుద్ధాత్మ యొక్క శక్తి వచ్చినప్పుడు మనం రూపాంతరం చెందుతున్నాం. దేవునికి స్తోత్రం. అప్పుడు మనలో ఉన్న క్రోధము, మనలో ఉన్న కోపాలు, మనలో ఉన్న దేవునికి అసహ్యమైన కార్యాలన్నీ కూడా ఏమైపోతాయి? దేవుడు పరిశుద్ధాత్మతో కాల్చివేస్తాడు. మన ఆలోచనలు, మన తలంపులు, మన మార్గము ప్రతిష్ఠించిన మార్గములో మనం ప్రయాణం చేస్తూ ఉంటాం. ఇక్కడ దేవుని వాక్యములో మనం గమనించినట్లయితే, ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మీరు గమనించండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6-7 వచనాలు చదువుకుందామండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6-7 వచనాలు. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృప మహదేశ్వరమును రాబో యుగములలో కనుపరచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టును. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియులారా, దేవుని యొక్క వాక్యములో మనం గమనించినట్లయితే ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా మనము ఒక కనికరము గల పాత్రగా మనమై ఉన్నాం. యేసు ప్రభు యొక్క రక్తము ద్వారా, ఆయన వాక్యం ద్వారా, ఆయన ఆత్మ ద్వారా, ఆయన అభిషేకం ద్వారా మనము కనికరము గల పాత్రగా దేవుడు మనం సిద్ధపరుస్తున్నాడు. అంటే మన హృదయాలను సిద్ధపరుస్తున్నాడు, మన జీవితాలను ప్రభు సిద్ధపరుస్తున్నాడు. ఇక్కడ దేవుని వాక్యంలో మనం గమనించినట్లయితే యేసు క్రీస్తు ప్రభు ద్వారా మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదేశమును రాబో యుగములలో కనపరచు నిమిత్తము దేవునికి స్తోత్రం. క్రీస్తు యేసునందు మనను ఆయనందు కూడా లేపి, యేసు క్రీస్తు ప్రభువారు ఏ విధముగా మరణాన్ని జయించారో, శోధనలు జయించారో, అదే విధముగా మనము కూడా మరణాన్ని, శోధనలు జయిస్తున్నాం. దేవునికి స్తోత్రం. ఇక్కడ వాక్యంలో మనం గమనించినట్లయితే పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టను. ఇదే గొప్ప నిరీక్షణ. దేవునికి స్తోత్రం. దేవుడి వాక్యంలో ఇక్కడ గమనించినట్లయితే దేవుడు మనకిచ్చిన రక్షణను మనం నష్టపరచుకోకూడదు. దేవుడు మనకిచ్చిన విశ్వాస జీవితంను మనం నష్టపరచుకోకూడదు. అంటే మన హృదయం అనే పాత్ర మలినం కాకూడదని దేవుడు కోరుచున్నాడు. ఏంటి, శుభ్రం లేని పాత్రలు మనం వాడతామా? ఎవరైనా మరి కడగని గ్లాసులో, కడగని చెంబులో నీళ్ళు ఇస్తే తాగుతామా మనం? అంటే శుభ్రంగా మనం ఏం చేస్తాము? ప్లేట్స్ కానీ, గ్లాస్ కానీ, చెంబులు కానీ శుభ్రం కడుక్కున్న తర్వాతనే వాడుకుంటాం. అలాగనా
సంఘములో, సమాజంలో, ఈ లోకంలో మనము దేవుని మహిమ కొరకు ఒక అర్హమైన పాత్రగా వాడబడాలంటే మనం పరిశుద్ధపరచబడాలి. హల్లెలూయా. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దైవజనాంగమా, దేవుని బిడ్డలను ఆలకించండి. ఇక్కడ దేవుని యొక్క వాక్యములో మనం గమనించినట్లయితే మనమందరము ఒక పరిశుద్ధులుగాను, ఒక ఘనమైన వారిగాను, ఒక విలువైన వారిగాను, దేవునికి, సంఘానికి, సమాజానికి, ఈ లోకానికి ఒక ప్రయోజనకరమైన పాత్రలుగా ఉండాలని దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. ఆయన మనల్ని ప్రేమించి వెతికి రక్షించుకున్నాడు. యేసు ప్రభువారు తన స్వరక్తమును చిందించి, నిబంధన రక్తము, పరిశుద్ధ రక్తమును చిందించి శిలువ పైన తన ప్రాణమును కల్పించాడు. మనం విలువ పెట్టి కొనబడిన వారం. అవును, మీరు విలువ పెట్టి కొనబడిన వారని వాక్యం సెలవిస్తుంది. మీరు మీ సొత్తు కారు. మనమందరము కూడా దేవుడు మనకిచ్చిన ఈ శరీరము, దేవుడు మనకిచ్చిన ఈ ఆత్మ, దేవుడు మనకిచ్చిన ఈ ప్రాణము ఆయన సొత్తు అయిన బిడ్డలుగా పిలువబడుతున్నాము. మన శరీరము, ప్రాణము, ఆత్మను లయకర్త అయిన సాతానుకు అప్పగించడానికి కాదండి. మనమందరము కూడా దేవుని మార్గములో, ప్రతిష్ఠించిన మార్గములో, పరిశుద్ధమైన మార్గములో మనం జీవించాలని దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశమై ఉన్నది. అయితే మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం చదువుకుందామండి. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాషయందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగిందయే దేవుని చిత్తం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో మనం గమనించినట్లయితే మనమందరము పరిశుద్ధతలోను, ఘనతలోను విలువైన వారిగా ఉండాలని యేసు క్రీస్తు ప్రభువారు ఆయన మనందరినీ కూడా ప్రేమించి ఆయన వెతికి రక్షించుకున్నాడు. దేవునికి స్తోత్రం. మరి దేవుని మాటలు గమనించినట్లయితే 8 విధాలైన ఆత్మీయ అనుభవాలతో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. మనము మన పాత్రలు అంటే మన జీవితాలు ఒక ప్రయోజనకరంగా ఉండాలంటే దేవునికి స్తోత్రం, ఈ పాత్ర, ఈ హృదయం అనే పాత్ర శుద్ధీకరించబడాలి. యేసు ప్రభు రక్తం ద్వారా, ఆయన వాక్యం ద్వారా, పరిశుద్ధాత్మిక నడిపింపు ద్వారా మనం శుద్ధీకరించబడాలి. రెండవది విశ్వాసము గల పాత్రగా ఉండవలెను. మూడవది ప్రేమ గల పాత్రగా ఉండవలెను. నాలుగవది నిరీక్షణ గల పాత్రగా ఉండవలెను. ఐదవది కృపగల పాత్రగా ఉండవలెను. ఆరవదిగా దయగల పాత్రగా ఉండవలెను. ఏడవదిగా సమాధాన పాత్రగా మనం ఉండాలి. ఎనిమిదవది ఏంటంటే అభిషేకము అనే పాత్రగా ఉండాలి. అభిషేకం మనలో నిలిచి ఉండే విధముగా మన జీవితాలు మనం సిద్ధపరచుకోవాలి. మీరు గమనించినట్లయితే తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6-7 వచనాలు చదువుకుందామండి. 6-7 వచనాలు. కావున ఇతరుల వలె నిద్రపోక మెలకుగా ఉండి మత్తులము కాక యుందము. నిద్రపోవారు రాత్రి వేళ నిద్రపోదు, మత్తుగా ఉండువారు రాత్రి వేళ మత్తుగా ఉండదు. చూడండి, గమనించండి, ఇక్కడ ప్రభునందు పిల్లరా, దేవునికి స్తోత్రం. మెలకు వెళ్ళిన జీవితం అనేది చాలా విలువైనది. ప్రభు యేసు క్రీస్తు వారు చెప్పారు. ఒక సందర్భంలో గెత్సెమనే తోటలోనికి వెళ్తున్నప్పుడు పేతురు, యోహాను, యాకోబు ప్రభుతో వెళ్ళారు. వెళ్ళిన తర్వాత మీరు ఇక్కడ నుండి ప్రార్థన చేస్తా ఉండండి, నేను ఆమెడు దూరం వెళ్ళి ప్రార్థనలో ఉంటానని ప్రభు చెప్పారు. అయితే ప్రభు వెళ్తారు, అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చేసరికి ప్రభు యొక్క శిష్యులు ముగ్గురు మంచి గాఢ నిద్రలో ఉంటారు. ఎట్లా అంటారండి? గాఢ నిద్ర. అప్పుడు ప్రభు బాధపడి ఒక్క గడి అయినా మేలుకొని ఉండలేరా అనేసి ప్రభు వారిని ప్రశ్నిస్తాడు. ఇదే ప్రశ్న నాతో నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. మనము మెలుకోగలిగిన ఆత్మ కలిగి ఉన్నామా? దేవునికి స్తోత్రం. బాగా ఫుల్గా భోజనం చేసేస్తే, ఫుల్ భోజనం అంటే మంచి తినాలి, చక్కగా ఆరోగ్యం కోసం మన ఆరోగ్యం మనం కాపాడుకోవాలి, తినడం తప్పలేదండి. అయితే మత్తు అనేది అది ఏం చేస్తుందంటే, నిద్రలో ఉంటే మరి మనము దిగాల్సిన స్టేషన్ కూడా దిగలేము.